అందరూ హల్లెలూయా 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 ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు బిడ్డ. సెలవు పెద్ద దగ్గర కుమార్తెలు ఏ రీతికైతే సమస్యలతో వచ్చారో, ఒక తండ్రి ఎదుకు కుమార్తెలు ఏ రీతికైతే సమస్యలతో వచ్చారో, ఈరోజు మీ సమస్యలతో వచ్చావని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆయన నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా బిడ్డ? అనేకసార్లు నేను ఆదరించాలని వచ్చాను, నువ్వు నా ఆదరణ తేలిగ్గా తీసుకున్నావు. అనేకసార్లు నేను దర్శించాలని వచ్చాను, నా మాటను నా వాక్యాన్ని నువ్వు తేలిగ్గా తీసుకున్నావు. అయితే ఈరోజు మరలా నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, మరలా నేను ధైర్యపరచాలనుకుంటున్నాను, మరలా నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి ఇచ్చి నీకు పంపించాలని ఈ ఉదయకాల సమయమున నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య నిలిచి సంచరిస్తున్నారు. ఒప్పుకోమలు గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య నిలిచి సంచరిస్తున్నారు. నీ అంతరంగంలో మొదట కావాల్సిన దేవుని భయం కావాలి. దేవుడు ఎవరిని చూస్తాడంటే ఆయన మాట విని వణికే వాళ్ళని చూస్తాడు. మరలా చెప్తున్నాను, మణిబాబు గారిని కాదు దేవుడు చూసేది, మణిబాబు గారిలో ఉన్న దేవుని భయాన్ని చూసి దేవుని మహిమ భూలోకములో కనబడుతుంది. నీ మీదకు ఈరోజు దేవుని భయం రాబోతుంది. దేవుని మాటకు నువ్వు ఎంత లోబడ్డం ప్రారంభిస్తావో, దేవుని మాటకు ఎంతగా నీ విధేయత చూపడం ప్రారంభిస్తావో, దేవుని మాటకు నువ్వు ఎంతగా పరిపూర్ణంగా నువ్వు దేవుని మాటను ఆస్వాదించడం ప్రారంభిస్తావో, నీ జీవితంలో దేవుడు ఎండినటువంటి భూమిలో ఏ రీతిగా అయితే వర్షం పడిన తర్వాత ఆ తిరిగి మరలా అక్కడున్న మొలకలు చిగురిస్తాయో, అదే రీతిగా నా యేసయ్య వాక్యము ఈరోజు మరలా నిన్ను చిగురింపబడజేయబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు నేను మరలా చిగురింప చేయబోతున్నాడు. మొదటి మాట నోట్ చేసుకోండి, దేవుని గొప్ప ఆదరణ, దేవుని గొప్ప ఆదరణ. యోబు గ్రంథం 6వ అధ్యాయం, యోబు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేను ఎంత వేదన పడుచుండినను దానిని బట్టి హర్షించెదను. నా బలము ఏ పాటిది నేను కనిపెట్టుకొనుట ఎలా నా అంతము ఏ పాటిది నేను తాలుకొనుట ఎలా నా బలము రాళ్ళ బలము వంటిదా నా శరీరం ఏమైనా ఇత్తడిదా నాలో త్రాణ ఏమీ లేదు కదా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయింది కృంగిపోయిన వాడు సర్వశక్తిని యొక్క దేవుని యందు భయభక్తులు మానుకొనును స్నేహితుడు వానికి దయచూప తగును. బాగా గమనించండి, ఈ 10వ వచనంలో అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలు ఒప్పుకోకుండా లేదని నేను ఆదరణ పొందుదును. దేవుని గొప్ప ఆదరణ ఏం చేస్తుందంటే ఆయన నోట నుండి వచ్చే మాట నీకు ఆదరణ కలుగు చేస్తుంది. నువ్వు ఎంత వేదనతో ఉన్నా దేవుని మాట ఎప్పుడైతే నీ చెవిన పడుతుందో వెంటనే నీ హృదయం హర్షించడం ప్రారంభిస్తుంది. దేవుని యొక్క మాట నిన్ను ఆశీర్వదించడం కాదు, దేవుని మాటని దీవించడం కాదు, మొదట నీ జీవితంలో ఉన్న ప్రతి బాధనంతా నివారణ చేస్తుంది. ఎంతగా నివారణ చేస్తుందో తెలుసా? చదవండి నాతో పాటు దయచేసి. అనగా యోబు గ్రంథం లేదా దావీదు కీర్తన 94, దావీదు కీర్తన 94 14 19 వచనం. 94 19 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఎంత గొప్ప మాట! నీ అంతరంగమందు అనేకమైన విచారాలు ఉండొచ్చు. నీ జీవితంలో కోరుకునేది నువ్వు పొందుకోకుండా పోయి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వకుండా ఆలస్యం చేసి ఉండొచ్చు. ఒకవేళ అడిగింది నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అంటే ఆయన ఇవ్వని దేవుడు మాత్రం కాదు బిడ్డ. మరలా చెప్తున్నాను, దేవుడు ఇవ్వని దేవుడు మాత్రం కాదు, ఆయన ఇవ్వడానికి సరైన సమయం కొరకు నీ జీవితంలో ఎదురు చూస్తున్నాడు. సరైన సమయం కొరకు దేవుడు నీ జీవితంలో ఎదురు చూస్తున్నాడు. సరైన సమయం కొరకు దేవుడు నీ జీవితంలో ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఈరోజు గమనించాల్సిందంటే దేవుని యొక్క ఆదరణ ఏం చేస్తుందంటే నీ అంతరంగమున్న విచారాలన్నింటినీ మాన్పేస్తుంది. కొంతమంది పైకి బాగా కనపడుతుంటారు, కొంతమంది ఎంత బాగా కనపడతారంటే చక్కగా బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి చూడ్డానికి అందరికీ నేను బాగున్నాను అని అంటారు. కానీ
పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాన్ని తెరిచి చూస్తే లోపల విస్తారమైన గాయాలు ఉంటాయి. ఎన్ని గాయాలు ఉంటాయంటే అన్ని గాయాలు ఉంటాయి. ఆ గాయాలన్నిటిని మాన్పడానికి ఎవరికి శక్తి కలగదు, ఎవరికి శక్తి లేదు. అందుకే యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆయన మనుషుని ఆంతర్యమును చూచువాడని రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరంటే నా ఆంతర్యాన్ని చూసే దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు మనుషుని యొక్క ఆంతర్యాన్ని చూసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ ఆంతర్యం దేవునికి తెలుసు. నీ హృదయంలో అయిన ప్రతి లోతైన గాయాలు దేవునికి తెలుసు. నీ హృదయంలో ఉన్న ప్రతి లోతైన గాయాలు దేవునికి తెలుసు. నీ అంతరంగంలో ఎన్ని విచారాల చేత నువ్వు నింపబడ్డావో, ఎన్ని విచారాల చేత నువ్వు వేధించబడుతున్నావో, ఎన్ని విచారాల చేత నువ్వు అనేకసార్లు సమస్యల వలయం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో దేవునికి మరుగై ఉండలేదు. దేవునికి మరుగై ఉండలేదు. యేసుక్రీస్తు ప్రభుకి సమస్తము తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనుషుని హృదయాన్ని నిర్మించిన వాడై ఉన్నాడు. ఆయన మనుషుని ఆంతర్యం నిరిగిన వాడై ఉన్నాడు. ఆయన మనుషుని హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని బాగు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నీ గాయాలు నిజంగా కట్టబడ్డానికి మనుషుల మాటలు సరిపోవు బిడ్డ. నేర్పు మాటలు సరిపోవు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ అంతరంగంలో ఎన్ని విచారాలైనా విస్తరించబడి ఉండొచ్చు బిడ్డ, కానీ నా గొప్ప ఆదరణ నీకు నెమ్మది కలుగు చేసి నీ ప్రాణానికి ఈ ఉదయకాల సమయంలో విశ్రాంతిని దేవుడు కలుగు చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ ప్రాణమునకు దేవుడు విశ్రాంతిని కలుగు చేయబోతున్నాడు. నీ ప్రాణమునకు దేవుడు మరలా నెమ్మది కలుగు చేసి నీ జీవితంలో కోల్పోయినదంతా తిరిగి మరలా నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కోల్పోయిందంతా నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. కోల్పోయిందంతా దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఒకసారి రెడ్ ఇంక్ పెన్ తీసుకొని బ్లూ ఇంక్ పెన్ తీసుకొని నేను ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు నా సమస్యలన్నీ ఒకవైపున రాశాను. నేను నాకున్నటువంటి సంతోషం అంతా కూడా బ్లూ ఇంక్ పెన్తో రాస్తే నేను రెడ్ ఇంక్తో రాసుకున్నటువంటి అక్షరాలే, రెడ్ ఇంక్తో రాసుకున్న లైన్లే ఎక్కువ నాకు ఆ పేపర్ మీద కనపడ్డాయి. నేను రాసుకున్నవన్నీ నాకు రెడ్ ఇంక్తో రాసుకుంటే అవన్నీ నాకు ఒక పెద్ద పేజీలా కనపడ్డాయి. ఆ సమయంలో నేనేమనుకున్నానంటే నా జీవితంలో ఇన్ని విచారాలు ఇన్ని ఉన్నాయి, నా పరిస్థితి ఇలా ఉంది అని నన్ను నేను తక్కువ వేసుకొని ఎంతగానో కృంగిపోయాను. కొద్దిసేపు అయిన తర్వాత నేను అలాగ ప్రార్థనలో ఉన్నాను. ప్రభువారు వింటున్నారు. అది సరిగ్గా వేకువజామున 4 గంటల సమయం నేను కొండ మీద ప్రార్థనలో ఉన్నా. నా తలలో నుంచి మంచు అలాగా మెల్లమెల్లగా బొట్లుగా బైబిల్ మీద పడుతుంది. టఫ్ 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 అని శబ్దం వస్తుంది. ఏంటని చూస్తే ఈ తలలో గారిన మంచు ఒక్కసారిగా మెల్లమెల్లగా డ్రాప్స్గా నా బైబిల్ మీద పడుతుంది. ఆ శబ్దం నాకు స్పష్టంగా వినపడుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఒక మెల్లనైన స్వరాన్ని విన్నాను. ఏమనంటే నేను నిన్ను నా కొరకై నియమించుకుని ఉన్నాను. నీ ద్వారా నా పని జరిగించడం నువ్వు చూస్తావన్నాడు. నేను ఖాళీ హస్తాలతో నిలబడి ఉన్నాను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే ఖాళీ హస్తాలతో నిలబడి ఉన్నాను. సంపూర్ణంగా సమర్పించుకుని సేవకు వచ్చాను. నా పరిస్థితి అంతా శూన్యంగా ఉంది. ఆ రోజున దేవుడు నాతో మాట్లాడిన ఒకే ఒక మాట జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, మరి బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తాను పిలిచిన వారిని నిన్ను దేవుడు తన కొరకై పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను ఆదరించాలని, దేవుడు నీ గొప్ప ఆదరణ నీ ద్వారా ప్రజలకు అందించాలని దేవుడు కోరుకుంటుంటే నీవేమో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావు. నువ్వు దేవుని కర్మాగారానికి రావాలి. చెడిపోయిన ప్రతి వస్తువు ఏ రీతిగా అయితే మెకానిక్ షెడ్ దగ్గర కారు వెళ్తాయో, చెడిపోయిన కార్లని చెడిపోయిన బైకులని మెకానిక్ దగ్గరికి ఎలా వెళ్తాయో,
నీవు నేను చెడిపోయిన పరిస్థితుల్లో, బాధించబడుతున్న పరిస్థితుల్లో, వేదన పడుతున్న పరిస్థితుల్లో దేవుని యొద్దకు వస్తే తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించినట్లుగా నిన్ను దేవుడు ప్రతిష్ఠించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ప్రతిష్ఠించబోతున్నాడు. నా జీవితంలో నేను మొదటిసారిగా జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నా చెవితో విన్నాను. నేను ఎన్నటికీ మర్చిపోలేనటువంటి మాట. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు మౌనంగా ఉండు. దేవుడు నన్ను పిలిచాడు, ప్రతిష్ఠించాడు బిడ్డ అనడానికి రుజువు ఏంటంటే ఆయన గొప్ప ఆదరణ ఈరోజు మరలా నిన్ను దర్శించును గాక. ఆయన గొప్ప ఆదరణ మరలా నిన్ను లేవనెత్తును గాక. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. అవును, దేవుని గొప్ప ఆదరణ నా జీవితంలో ఉంది. నా అంతరంగంలో విచారాలు హెచ్చైనా, నా అంతరంగంలో అనేకమైన పరిస్థితులు తారుమారవుతున్నా, నా చుట్టూ ఉన్న పరిస్థితులను పెను తుఫాన్ లాగున్నా, నా యేసయ్య యొక్క గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తుందని ఈరోజు వాక్యమైన యేసయ్య మీద నువ్వు ఆనుకోవాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. రెండవది యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. నీలాంజనములతో కూడినటువంటి ఆదరణ. ప్రయాసపడి నీలాంజనములతో కూడినటువంటి ఆదరణ ఎలా ఉంటుందో చూద్దాం. 54:11 వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట గుమ్మములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో ప్రశస్తమైన వస్త్రములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగు చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. గుడ్. ఇక్కడ ఏమిటంటే 54వ యెషయా గ్రంథము అధ్యాయం 11వ వచనంలో ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడినటువంటి వారటీలు. జీవితం అంతా ప్రయాసే. నీకు వచ్చేదేమో తక్కువ జీతం, ఇంట్లో నీ పరిస్థితులన్నీ ఎక్కువ ఉన్నాయి. నీకు వచ్చేటువంటిది సంపాదన ఏమో చాలా తక్కువ. నీకు వచ్చేటువంటి పరిస్థితులన్నీ నీ శక్తికి మించినవి. గాలివాన చేత ప్రయాసపడిపోయిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. కొదువుల చేత నింపబడిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. సంపాదన కంటే ఎక్కువగా వ్యయమైపోతున్న జీవితాలు ఇక్కడ ఉన్నాయి. యేసుకు ఈరోజు నీ హృదయం తెలుసు. యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితం తెలుసు. సరిగా ఆదివారం సరైన వంట కూడా చేసుకొని తినలేని వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. శ్రేష్టమైనది పిల్లలకి పెట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు మన మధ్యలో కూర్చొని ఉన్నారు. నువ్వు ప్రయాసపడిపోతున్నావని దేవునికి తెలుసు బిడ్డ. నువ్వు ప్రయాసపడిపోతున్నావని దేవునికి తెలుసు. నువ్వు అలసిపోతున్నావని దేవునికి తెలుసు. నీ జీవితంలో శక్తికి మించిన ప్రయాస నీ జీవితంలో పరిగెడుతున్నావని దేవునికి తెలుసు. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో తిరిగి మరలా నేను నిన్ను కట్టబోతున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. తిరిగి మరలా నిన్ను కట్టబోతున్నాను. మరలా నీ పునాదులు నేను స్థిరపరచబోతున్నాను. మరలా నేను నీ గుమ్మాలని తిరిగి ప్రశస్తమైన రత్నాలతో అలంకరించబోతున్నాను. మాణిక్య మణులతో నీ సరిహద్దులు నేను విశాలపరిచి, కోట గుమ్మములతో నీ రత్నాలతో నేను అలంకరించి అక్కడ నిన్ను ఒక రాజుగా, రాణిగా ఆ కోటలో దేవుడు ఉంచబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ కోటలో దేవుడు నిన్ను ఒక రాజుగా, రాణిగా ఉంచబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాక్యాన్ని? ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నాను బిడ్డ. ఈరోజు నీ జీవితం శూన్యమే కావచ్చు. ఒకవేళ నీ జీవితం అంతా ఎడారిలాగే ఉండొచ్చు. నేను ప్రవచనాత్మతో చెప్తున్నాను. ఒకవేళ నీ జీవితం అంతా శూన్యంగా ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితం అంతా చెదురుమదురుగా ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితం అంతా నిరాశ నిస్పృహల మధ్య ఓడిపోయిన జీవితమై ఉండొచ్చు. కానీ నా ప్రభువు అంటున్నాడు, తిరిగి మరలా నిన్ను మాణిక్య మణులతో నీ కోటను నేను కట్టబోతున్నాను. ఆమేన్. తిరిగి మరలా నీ పునాదులు నేను వేయబోతున్నాను. మరలా నీ జీవితంలో కోల్పోయింది తిరిగి మరలా నీకు ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో ఏదైతే నీ జీవితంలో పడిపోయినట్టు నీ ప్రాకారాలన్నీ కూలిపోయాయో, ఎక్కడైతే నీ ఆశల సౌదాలన్నీ కూలిపోయాయో, ఎక్కడైతే నీ జీవితం అంతా ఓటమి పాలైపోయి నిరాశ నిస్పృహల మధ్య నువ్వు ఒక్కడవే ఒంటరిగా మిగిలిపోయావో, అక్కడ నేను నిన్ను తిరిగి కడుతున్నాను అంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా యేసయ్యకున్న శక్తి ఏంటంటే ఆయన నిన్ను తిరిగి కట్టబోతున్నాడు. పక్కనలో చెప్దాం ఈరోజు. కైగూడ ఉరుమసులుంగమ్మా, కైగూడ ఉరుమసులు పక్కనలో చెప్పండి. ఈరోజు దేవుడు నీలముతో నా పునాదులను వేసి నన్ను తిరిగి కట్టబోతున్నాడు. నన్ను దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. దేవుడు నన్ను తిరిగి కట్టబోతున్నాడు. ఆదరణ లేక ఉన్న నన్ను దేవుడు కట్టబోతున్నాడు. ఆమేన్. నీలాంజనములతో దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు.
నీ పునాదులను దేవుడు తిరిగి మరలా కట్టబోతున్నాడు. ప్రశస్తమైన రత్నములతో దేవుడు మరలా నీ కోట గుమ్మములను దేవుడు స్థిరపరచబోతున్నాడు. కోల్పోయిన నీ ప్రాకారాలను దేవుడు తిరిగి కట్టడం ప్రారంభిస్తున్నాడు. దేవుడు నీ ప్రాకారాలు కడితే శత్రువు లోపలికి రాలేడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు నీ ప్రాకారాలు కడితే శత్రువు లోపలికి రాడు. దేవుడు నీ ప్రాకారాలు కట్టి నేను దిట్టపరిస్తే ఏ ఆర్థిక ఇబ్బంది నీ జీవితంలోకి రాదు. దేవుడు నీ కోట గుమ్మాలను స్థిరపరిస్తే మాణిక్యమణుల మధ్యలో నువ్వు ఒక రాజుగా రాణిగా నీవు నీ పిల్లలు అధిక విశ్రాంతి పొందుతారు. అధిక విశ్రాంతిలోకి దేవుడిని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. నీవేమో స్వల్పమైన విశ్రాంతి కొరకు ఆలోచిస్తున్నావు. అందుకే ప్రయాసపడిపోతున్నావు, అందుకే అలసిపోతున్నావు, అందుకే నీ జీవితం అంతా శ్రమను ఎదుర్కొంటున్నావు. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుని ప్రయాస యెహోవా ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎక్కువ కాదు, ఎక్కువ కాదు. నరుడి ప్రయాస ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదమే నీ జీవితంలో ఈరోజు సమస్తాన్ని తిరిగి నీకు ఇవ్వబోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి శూన్యంగా ఉన్న నీ ఇంట్లోకి వెళ్ళి ఈరోజు పలుకు ఈ మాట: దేవుడు తిరిగి మరలా నా ప్రాకారాలు తిరిగి కట్టబోతున్నాడు. దేవుడు తిరిగి మరలా నా గుమ్మాలను ప్రశస్తమైన రత్నములతో అలంకరించబోతున్నాడు. దేవుడు మరలా నన్ను నీలాంజనముతో నా కట్టడాన్ని దేవుడు కట్టబోతున్నాడు. నీలముతో నా పునాదులను, నా సరిహద్దులు దేవుడు విశాలపరిచి మరలా నన్ను దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత దిట్టపరచబోతున్నాడు. దేవునికి నీ పట్ల ఇంత గొప్ప ఆలోచన ఉంటే నీవేమో నేను పడిపోయాను, ఓడిపోయాను, ఇక నా వల్ల కాదనుకుంటావా బిడ్డ? నా దేవుని ఉద్దేశం అంటే తెలుసా? తిరిగి మరలా నేను కట్టాలనుకుంటున్నాడు. నువ్వు ఏ విషయంలో పడిపోయావో దేవునికి తెలుసు. ఏ విషయంలో పడిపోయావో దేవునికి తెలుసు. ఏ విషయంలో పడిపోయావో దేవునికి తెలుసు. మన మినిస్ట్రీలో పనిచేసేటువంటి రాజు అయినటువంటి ఒక పాస్టర్ దాదాపు 2 సంవత్సరాలు చిల్లకూరులో దేవుని పరిచయం చేశాడు. వాళ్ళ నాన్నగారు ఈ వారంలో మహిమలోకి వెళ్ళారు. ఆదరించడానికి నేను బాబు బ్రదర్ ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఆ మార్గం మధ్యలో బుచ్చినాడి కండకి గాజుల పిల్లలకు మధ్యలో నేను పనిచేస్తున్న స్కూల్ని నేను బాబు బ్రదర్కి చూపించాను. నేను అక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి 4 ఏళ్ళు పనిచేసినటువంటి ఆ స్కూల్ చూపించాను. ఆ స్కూల్ చూపిస్తే నేను అక్కడ ఎక్కడైతే గతంలో నేను ఏవైతే ఆ బోర్డు అయి నాటి ఏవే చేశాను అవన్నీ అట్లే ఉన్నాయి. ఎవరు వాళ్ళు రిమూవ్ చేయలేదు. అవన్నీ నేను బాబుకి చూపిస్తూ వచ్చాను. ఒక మాట చెప్పాను: దేవుని పిలుపు నా జీవితంలో కృపనిచ్చిందని పిలిచాడు. దేవుని కృప నన్ను దర్శించింది. నేను ఈ యొక్క ఉద్యోగంలో నాకు ఇచ్చినటువంటి ఆ రోజుల్లో ఆ చిన్న శాలరీ కొరకు నేను పాస్టరమ్మ ఆ ఉద్యోగంలోనే ఉండిపోయి ఉంటే ఈరోజు నేను దేవుని పని చేసి ఉండేను కాదు బిడ్డ. నువ్వు కట్టబడాలి. నువ్వు కట్టబడ్డానికి దేవుడు నిన్ను విడగొడుతున్నాడు. దేవుడు పడగొడుతున్నాడు. పడగొడితేనే తిరిగి మరలా ప్రాకారాలు కట్టబడతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మంచి ఉద్యోగం చేసుకుని మంచి శాలరీ. 4 బస్సులు మా స్కూల్లో ఉండేటివి. 4 బస్సులు మా స్కూల్లో ఉండేటివి. ఆ స్కూల్లో నేనంత మంచిగా మంచి పేరు, ఒక మంచి నమ్మకస్తుడని ఒక పేరు ఉండేది నాకు. నేను పాస్టరమ్మ గారు ఇద్దరము మంచి జీతాలు తీసుకున్నాం. చాలా బాగున్నాం. ఇద్దరం కలిసి జీతాలు తీసుకొని ఒక రోజున సరిగ్గా నా జీవితంలో జనవరి మాసం 7వ తారీఖున 2000 సంవత్సరం బేస్తవారం రోజున, మరలా చెప్తున్నాను, జనవరి మాసం 7వ తారీఖున 2000 సంవత్సరం మా ఇద్దరు జీతాలు తీసుకొచ్చి చిన్న చాప ఒకటి వేసుకొని ఆ చాప మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, అప్పుడు పిల్లలు లేరు, ఈ జీతం అంతా నీకే, ఈ జీతం అంతా నీకే, ఈ జీతం అంతా నీ పరిచర్యకు వాడుకో అని అనగానే వెంటనే నాకు దేవుడికి తలంపిచ్చాడు. ఈ 2 జీతాలు తీసుకెళ్ళి ఒక పాస్టర్ గారికి ఇచ్చేయమన్నారు. ఆమేన్. అందులో ₹1 కూడా తీసుకోకుండా ఆ 2 జీతాలు తీసుకుని అమాంతకు తీసుకెళ్ళి ఆ మత్తయ్య అయినటువంటి పాస్టర్, మద్దూరు మత్తయ్య ఆయన, ఆ పాస్టర్ గారు బుచ్చినాయకండిలో ఈ బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరిచర్యకి తీసుకెళ్ళి ఆ 2 జీతాలను అలా కానుగిచ్చేసాం. కానుగిచ్చేసిన తర్వాత 2వ నెల మరలా జీతాలు తీసుకున్నాం. 2వ నెల జీతాలు తీసుకున్నాం. చెప్పని ఇది నీకెంతో ప్రయోజనకరం. 2వ నెల జీతం తీసుకొని మంచిగా ఆ శాలరీ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ శాలరీ అంతా నీకోసమే, ఈ శాలరీ నీకు నీ పరిచర్యకి వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మదేవుడు నాతో చెప్పాడు, ఐ డోంట్ వాంట్ యువర్ శాలరీ, ఐ వాంట్స్ యూ. నేను ఆ స్వరాన్ని విన్నాను. 7వ తేదీ 1వ నెల 2000 సంవత్సరము బేస్తవారం రోజున నేను ఆ స్వరాన్ని విన్నాను వేకువజామున. ఐ డోంట్ వాంట్ యువర్ శాలరీ, ఐ వాంట్స్ యూ. నాకు నీ శాలరీ అక్కర్లేదు, నాకు నువ్వు కావాలి అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ప్రభు నేను ఎలాగ నీ పనికి రాగలను? నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా, నేను ఇలాగ ఈ ప్రైవేట్ స్కూల్లోనే పని చేసుకుని ఇలాగనే ఉంటాను ప్రభు, నేను ఇలాగనే ఉంటాను,
అని నేను దేవుని పిలుపును నిర్లక్ష్యం చేసినటువంటి ఒక దౌర్భాగ్యుణ్ణి 4 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశాను. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు నేను దేవుని పిలుపుని నేను పక్కకు పెట్టాను బిడ్డ. ఒక శ్రమ కాదు, 2 శ్రమ కాదు, అగ్ని వంటి శ్రమలు నా జీవితాన్ని చుట్టుకున్నాయి. అనేకమైన నిందలు నా మీదకి వచ్చాయి. అనేకమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. ఆ పరిస్థితుల్లో ఒక రోజున ఏకాంతంగా దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నా, ప్రభువా నన్ను ఏం చేయాలి అంటే దేవుడు నాతో ఏం మాట్లాడలేదు. ఆ రోజున మరలా నేను స్కూల్కి వెళ్ళాను. నేను 2 దగ్గరలు పనిచేసాను. హాఫ్ డే ఒక దగ్గర, హాఫ్ డే ఒక దగ్గర. ఒక దగ్గర ఏం 12,000, ఒక దగ్గర ఏం 10,000. ఇక ఉదయం పూట నేను స్కూల్లోకి వెళ్ళి లెసన్ చెప్తూ ఉన్నాను. వెంటనే లెసన్ చెప్తూ ఉన్నాను, నా అంతటి నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను లెసన్ చెప్తున్నాను, పాఠం చెప్పలేకపోతున్నాను. ఏంటో నాకు అర్థం కావట్లేదు. వెంటనే నా యొక్క టెక్స్ట్ బుక్ అక్కడ పెట్టేసి బయటకు వచ్చి నేను ఆకాశం చేతులు ఎత్తిలా ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా ఏంటి ఈరోజు నేను లెసన్ చెప్పలేకపోతున్నాను, బాగా డిస్టర్బ్ అయ్యాను. ఏంటి ప్రభు అని అంటే, ప్రభు అన్నాడు, నేను నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నా, నేను నీకు పని ఇవ్వబోతున్నా, నువ్వు నా పని చేయవా అని అడిగాడు. సహోదరుడా, నా ఈ మాటలు నీకు కఠినంగా ఉండొచ్చు, ఒకవేళ నా మాటలు నువ్వు తేలిగ్గా తీసుకోవచ్చు, కానీ నేను అనుభవించి చెప్తున్నా. ఆ రోజు నేను ఆ స్కూల్లో నుంచి ఆ లెసన్ చెప్పకుండా వెళ్ళి ఆఫీస్ రూమ్లో వెళ్ళిన స్టాఫ్ రూమ్లో కూర్చున్నాను. కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి. ఎవరో నన్ను బలవంతం చేస్తున్నారు, ఎవరో నన్ను మీద నుంచి పైకి తోసేసినట్టుగా నాకు అనిపిస్తుంది. వెంటనే నేను ఉన్నట్టుగుండి ఒక్క మాట అడిగాను, ప్రభువా నువ్వు నన్ను పనికి పిలిస్తే నాకు ఏదైనా ఒక రుజువు చూపించు అని దేవుణ్ణి అడిగాను. ప్రభు అన్నాడు ఒకే ఒక మాట, నీకు ఏ రుజువు కావాలి అన్నాడు. ఏమి లేదు ప్రభు, ఆ స్వర్ణముఖి నది బాగా ఎండిపోయింది. నేను ఆ నది దగ్గర రోడ్డు మీద నిలబడి అట తాకితే నీళ్ళు నాకు అందాలి, అది నాకు సూచన. అటువంటి వర్షాన్ని పంపిస్తే అప్పుడు నమ్ముతానన్నా. ఎందుకంటే నీ అంత విశ్వాసం నేను కాదు, నాకు అపనమ్మకం ఎక్కువ, నాకు బలం లేదు, బలహీనుని నేను. సరిగ్గా 4 రోజులకి భయంకరమైనటువంటి వర్షం వచ్చింది. ఆ వర్షానికి ఆ తొండమునాడు, ఆ చుట్టుపక్కలటువంటి వాగులు అన్నీ ఒక్కసారిగా మీదబడి మన నది అంతా పొంగిందండి. నేను సైకిల్లో వెళ్తా నేను ఒక్కసారి ఆ నది వైపు చూస్తే నా చెయ్యిట పెట్టగానే ఆ నీళ్లు, ఆ యొక్క నదిలో ఉన్నటువంటి నీళ్ళు నేను తాగగలిగాను భుజం మీద నుంచి. అప్పుడు నాతో ప్రభు అన్నాడు, నేను నీకు సూచన చూపించాను, ఇంకైనా నువ్వు సేవకు రావా అని అంటే వెంటనే నేను దేవుని మాటకు భయపడి స్కూల్ దగ్గరికి వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడున్న ప్రిన్సిపల్, ఆయన పేరు జీవరత్నం గారు, ఆయన అన్నారు, ఇక నువ్వు స్కూల్కి రాబలేదు మణిబాబు గారు, మిమ్మల్ని డ్యూటీలోంచి పెరికేస్తున్నాం, మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. అదేంటి సార్ నాకు చెప్పకుండానంటే, లేదండి మీకు శాలరీ ఎక్కువ ఉన్నది, ఇంకొకరు వచ్చి నాకు తక్కువ చేస్తానన్నారు. అప్పుడు సంధాని అని ఒక టీచర్ ఉండేవాడు, ఆయన చేస్తాడు నాడు తక్కువకి, ఆయన పెట్టుకునే అద్దాలండి అంత మెయింటెనెన్స్ లేదు ఇక్కడ అన్నాడు. ఉద్యోగం పోయింది, ఒక్క సెకండ్లో ఉద్యోగం పోయింది. తిరిగి మళ్ళా నేను సైకిల్ దొక్కుని ఇంటికి వస్తుంటే దేవుడు నన్ను బలపరిచాడు బిడ్డ. మళ్ళా నేను ఏడుస్తూ ఇంటికి వచ్చి రాగానే మాస్టర్ గారికి మాట చెప్పాను, విజయ ఇక నుంచి నేను పనికి వెళ్ళను, దేవుడు మనల్ని సేవకు పిలుస్తున్నాడు, మనకి లోకం కాదు, దేవుడు మన పట్ల ఏదో చేయబోతున్నాడు, మన దేవుని చేతికి అప్పగించుకుందామని యేసుక్రీస్తు నామంలో 70 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశామండి. 70 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన ప్రేమించి నన్ను పిలిచాడు, తాను పిలిచిన వారిని ప్రతిష్ఠించుకున్నాడు అనడానికే రుజువు ఈ పరిచర్య. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కట్టడానికే బిడ్డ చెదరగొట్టేది, దేవుడు నిన్ను కట్టడానికే నిన్ను నిలబెడుతున్నాడు. నీ పోరాటాల మధ్యలో, నీ అవమానాల మధ్యలో దేవుడు నిన్ను బలపరచడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు. నీ లాంఛనంతో నీ పునాదులు వేసి త్వరగా మరలా నీ ప్రాకారాలు కట్టి నిన్ను స్థిరపరిచి నిన్ను దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, గాలి వానల్లో కొట్టుకుపోతున్న అనేకుల్ని, అనగా ప్రయాసపడి వస్తున్న వారిని ఆదరించడానికి మొదట నిన్నే దేవుడు వాడుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు నిన్ను ఆదరించడానికి వాడుకోబోతున్నాడు. ఆదరణ లేక వచ్చిన నిన్ను దేవుడు ఇక ఆదరించడమే కాదు, అనేకులను నువ్వు ఆదరించడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నమ్ముతున్నావు ఈ మాట? అనేకులను ఆదరించడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు బిడ్డ. నీకు కావాల్సిన దేవుని మాట మీద నమ్మకం కావాలి, దేవుని మాట మీద నీకు నమ్మకం కావాలి. మొదటిదేమో దేవుని గొప్ప ఆదరణ, రెండవదేమో దేవుని యొక్క నీలాంజనములతో కట్టే ఆదరణ. మూడవ చూద్దాం దయచేసి నాతో పాటు చూడండి. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం
జకరియా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. చాలు బిడ్డ, మళ్ళా చూద్దాం 13వ వచనం ఒకసారి. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. నా దేవుని ఉద్దేశం ఏంటంటే మధురమైన ఆదరణ నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మధురమైన వచనాలతో నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు. మనుషులు కాదు నిన్ను ఆదరించేది, సాక్షాత్ దేవుడు నిన్ను ఆదరించి నిన్ను అనేకులకు మధురమైన మాటలు పలికించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చాలాసార్లు నీ జీవితంలో ఎందుకు కష్టాలని, తుఫాన్ని తీసుకొస్తాడంటే, జాన్ జిలేక్ అని గొప్ప దైవజనుడు ఉండేవాడు. జాన్ జిలేక్ అని గొప్ప దైవజనుడు. ఈ కెమెరా అటు ఇటు మూవ్ అయితే అటు ఇటు తిరుగుతానమ్మా, ఎందుకు ఒక దగ్గర ఐడియల్ చేస్తారు నన్ను. అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని యొక్క ఆదరణ మన జీవితాల్లో ఏం చేస్తుందనంటే ఒక అద్భుతం చేస్తుంది. ఏంటో అందుకంటే జాన్ జిలేక్ అని గొప్ప దైవజనుడు ఒక రోజున ఒక ప్లేగు వ్యాధి సంబంధించినటువంటి ప్రదేశంలో పరిచర్య చేస్తున్నాడు. ఆ ప్రదేశంలో అంతా కూడా ప్లేగు వ్యాధి వచ్చేసింది. అందరూ కుప్పలుగా మనుషులు చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే జాన్ జిలేక్ చాలా బాధేసి ప్రభువుని అడిగాడంట, ప్రభువా, ఇక్కడ అందరూ ఈ ప్లేగు వ్యాధితో చచ్చిపోతున్నారు, వీళ్ళ మధ్యలో నన్ను పరిచర్య చేయమన్నావు, నేను ఎలాగ పరిచర్య చేయగలను? వీళ్ళని ఆదరించాలంటే ఇప్పుడు నా దగ్గర ఏ యొక్క ధనం లేదు, ఇప్పుడు నా దగ్గర ఏ మెడిసిన్ లేదు వాళ్ళకి ఇవ్వడానికి, వీళ్ళందరినీ తిరిగి హాస్పిటల్లో చేర్చడానికి కనీసం నా దగ్గర గ్లౌజులు కూడా లేవు, నేను వీళ్ళని ఎలా ఆదరించగలను ప్రభు అని అంటే, ప్రభు అన్నారంట, జాన్ జిలేక్, నువ్వు ఎక్కడైతే వ్యాధి ప్రబలిందో ఆ యొక్క వీధి మధ్యలోకి వెళ్ళు అని చెప్పాడట. జాన్ జిలేక్ అయినటువంటి గొప్ప దైవజనుడు దేవుడు చెప్పినట్టుగానే ఆ యొక్క వ్యాధి ప్రబలినటువంటి ఆ వీధిలోకి వచ్చాడు. ఆ వీధిలోకి రాగానే ఆ వీధిలో విస్తారంగా మనుషులు కుప్పలు తెప్పలుగా పడి చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ 4-5 కర్రలతో కట్టి మోత కర్రలతో మోసుకొని తీసుకెళ్ళి ట్రక్కులో వేస్తున్నారు, మోత కర్రలతో వేస్తున్నారు. జాన్ జిలేక్ ఒక్కసారిగా వెళ్ళి ఒక్క మాట పలికాడు. ఏమని పలికాడో తెలుసా? నాతో పాటు చదవండి ఆ మాట ఒకసారి. అనగా, థ్యాంక్ యూ జీసస్. రోమియోల పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు యేసులో నేనున్నాను, ఇప్పుడు నాకు ఏ శిక్షా విధి లేదు. నా శిక్ష యావత్తు సిలువలో కొట్టివేశాడు, నా అనారోగ్యం యావత్తు సిలువలో యేసు ప్రభు భరించాడు, నేను దైవికమైన స్వస్థత పొంది ఉన్నానని ఒక్కసారిగా ఈ మాటను జాన్ జిలేక్ పలికి చేతులతో మనుషులను పట్టుకెళ్ళి ఆ ట్రక్కులో పడేస్తున్నాడు. ఈ లోపల బాగలేని వాంతులు విరేచన లేని వారిని జాన్ జిలేక్ వెళ్ళి తన చేతులతోనే వారిని పట్టుకొని పరామర్శించి ఓదార్చి వారిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేరుస్తున్నారు. అక్కడ డాక్టర్లు, అక్కడ నర్సులు ఏమన్నారంటే, ఈ కొద్దిసేపటికి జాన్ జిలేక్ కూడా చచ్చిపోతాడు, ఈ పాస్టర్ కూడా కొద్దిసేపటికి చచ్చిపోతాడు. ఎందుకంటే గ్లౌజులు లేకుండా వీళ్ళని ముట్టుకున్నాడు, గ్లౌజులు లేకుండా వీళ్ళ నోర్లు చేతులు తాకాడు, వీళ్ళ మలమూత్రాలను వాళ్ళని పట్టుకొని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పిస్తున్నాడు. కాబట్టి కొద్దిసేపటికి ఇదే వ్యాధితో జాన్ జిలేక్ చచ్చిపోతాడు అని అన్నారు. జాన్ జిలేక్ని పరీక్షల కోసం తీసుకెళ్తే జాన్ జిలేక్ నోట్లో నుంచి ఒక లాలాజలం బయటికి తీసి మైక్రోస్కోప్లో పెట్టి ఒకసారిగా పరీక్షిస్తే లోపల ఆ యొక్క క్రిములన్నీ కూడా తిరుగుతున్నాయి. జాన్ జిలేక్ చెప్పారు డాక్టర్ గారు, జాన్ జిలేక్, నువ్వు కొద్దిసేపటికి చచ్చిపోతావు వ్యాధితో, ఆ ప్లేగు వ్యాధి నీలో ప్రబలింది, విస్తారమైన వైరస్ నీ లాలాజలంలో ఉంది, నువ్వు చచ్చిపోతావు అని అంటుంటే జాన్ జిలేక్ ఒక మాట అన్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు కనుక మధురమైన ఆయన వచనములతో దేవుడు నన్ను ఆదరించునుగాక అని ఒక్కసారిగా ఆ యొక్క నోటు మీద తన చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకొని ఆ లాలాజలాన్ని తీసి మళ్ళా ఈసారి పరీక్షించమని చెప్పాడు. ప్రార్థన చేసుకున్న వెంటనే లాలాజలను పరీక్షిస్తే ఒక్క బ్యాక్టీరియా కూడా అందులో కనపడలేదు. కొట్టండి చెప్పండి గట్టిగా, ఒక్క బ్యాక్టీరియా కూడా కనపడలేదు. జాన్ జిలేక్ చెప్పాడు వాళ్ళకి, నేను ఎందుకు ఇంత ధైర్యంగా సేవ చేస్తున్నానంటే ఆయన మధురమైన వచనాలతో దేవుడు నన్ను ఆదరించడం నేను చూశాను. ఇప్పుడు క్రీస్తు యేసునందుకు ఏ శిక్షా విధి లేదు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, కాబట్టి నాకు ఏమీ భయం లేదని చెప్పాడండి.
చూసారా, దేవుడు మధురమైన వచనాలతో ఆదరిస్తే ఎలా ఉంటుందో చూడు. ఒకవేళ డాక్టర్లు నీ గురించి ఏదైనా చెప్పారేమో, ఒకవేళ డాక్టర్లు నీ గురించి ఇంకా గొప్పగా అబద్ధాల మాటలు చెప్పింది ఇంకా డిప్రెషన్ గురి చేశారేమో, నీ కడుపులో గడ్డలు ఉన్నాయని చెప్పారేమో, ఒకవేళ నీకు పిల్లలు కలగరని చెప్పారేమో, ఒకవేళ నీ జీవితంలో ఏవి జరగవని చెప్పారేమో, ఈరోజు నోటితో పలుకు, యేసు క్రీస్తు నామములో డాక్టర్ నా గురించి చెప్పిన ప్రతి మాట రద్దుపరచబడునుగాక. ఆమేన్. డాక్టర్లు నీ కోసం తయారు చేసిన ఆ యొక్క స్క్రిప్ట్ అంతా ఏదంటది స్క్రిప్ట్, నాతో చెప్పండి ఏదండి, మళ్ళా చెప్పండి. డాక్టర్లు నీ కోసం తయారు చేసిన ప్రతి స్క్రిప్ట్ యేసుక్రీస్తు నామములో డస్ట్బిన్లో నువ్వు వేయుదువుగాక. ఆమేన్. నీ గురించి పలకబడిన ప్రతి మాట యేసుక్రీస్తు నామములో ఈరోజు నిరర్ధకమైపోయి నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ధైర్యం తెచ్చుకో. దేవుడు తన నోట నుండి వచ్చే శుభవచనాల ద్వారా, దేవుడు తన నోట నుండి వచ్చేటువంటి మధురమైన ఆదరణ నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటుంటే, నీవేమో చాలాసార్లు డాక్టర్ ఇట చెప్పాడు, ఆమెట చెప్పింది, ఈయనట చెప్పాడు, వీని చెప్పాడు అనుకుంటున్నావు. బిడ్డ మానేసేయి. దేవుడిని దీవించాలని కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశం నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. దేవుని ఉద్దేశం నిన్ను లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. నీకు అద్భుతమైన మాట చెప్పున్నా, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ. 5వదిగా చూద్దాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 16వ వచనం. నేను నా తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించిందని రాయబడిందండి. సత్యస్వరూపైన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆదరణ. నీ జీవితంలో బాగా గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు మందిరానికి వచ్చినందుకు, ఈరోజు వాక్యం ఉన్నందుకు ఒక్క మాట నువ్వు చెప్పాలి. అందరికీ నువ్వు పని చెప్తున్నావు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పరిచర్య చేసి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నడిచి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నువ్వు జీవించి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ప్రయాణించి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నువ్వు మాట్లాడి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి సహజీవనం చేసి ఎంతకాలం అయింది? ఈ మాటలు నీ కొత్తగా ఉన్నాయి కదూ. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్ను ఆదరించాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ఆదరించడమే కాదు, ఆ సత్యస్వరూపైన ఆ యొక్క ఆత్మ నీ ఎద్దుకు వచ్చినప్పుడు నీ జీవితంలో వేరొక ఆదరణకర్త, అనగా దేవుని ఎద్దు నుంచి పంపబడినటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీ బాధలన్నింటినీ తీసివేయడానికి శక్తిమంతుడు. నీ బాధలన్నీ తీసివేయడానికి శక్తిమంతుడు. దైవజనుడు డిజేఎస్ దినకరన్ గారు, ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో. తన కుమారుడైనటువంటి ఎవాంజలిన్, స్టెల్లా ఎవాంజలిన్ కోల్పోయాడు కారు యాక్సిడెంట్లో. దినకరన్ గారు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తుంటే, తన కుమార్తె ఎంతో ఇష్టం తన కూతురు అంటే. తన కూతురుని యాక్సిడెంట్లో, వయసు వచ్చిన కూతురు, పెళ్లిలో కూతురుని పోగొట్టుకున్నాడు యాక్సిడెంట్లో. అంబాసిడర్ కారులో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో కూతురుని పోగొట్టుకున్నాడు. తాను ఏడ్చి 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 ఈ కంటిలో ఉన్న నరాలు తెగిపోయి రక్తం కారడం ప్రారంభించింది. డాక్టర్లు అన్నారంట, డిజేఎస్ దినకరన్, నీకు కూడా భయంకరమైన దెబ్బలు తగులున్నాయి, నువ్వు కోలుకోవడం చాలా కష్టం, పైపెచ్చి నువ్వు ఏడవడం వల్ల నీ కంటి నరాలు తెగి రక్తం కారుతుంది, కాబట్టి నువ్వు త్వరగా అనారోగ్యానికి గురయ్యి నీవు కూడా మంచాన్ని పడిపోతావు. ఇప్పటికే నీకు విస్తారమైన దెబ్బలు తగలడం వల్ల నీ కాలు చేయి లేవలేని పరిస్థితిలో ఉంది, నీ తలకు తీవ్రమైన దెబ్బ తగులుంది, కాబట్టి నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఎంత మౌనంగా ఉండన్న మంచిది అని హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారట. ఆ సమయంలో డిజేఎస్ దినకరన్ గారు ఏడుస్తూ ప్రభువుని అడిగారంట, ప్రభువా, అందరూ నన్ను నిందిస్తున్నారయ్యా, పరిచర్యకి వెళ్ళొస్తున్నాడు, కూతుర్ని పోగొట్టుకున్నాడు, పరిచర్యకి వెళ్ళొస్తున్నాడు, కూతుర్ని పోగొట్టుకున్నాడు, పరిచర్యకి వెళ్ళొస్తున్నాడు, కూతురికి యాక్సిడెంట్ అయింది, కూతురు చచ్చిపోయిందని అందరూ డిజేఎస్ దినకరన్ గారిని తృణీకరించి మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మదేవుడు చెప్పాడట, దినకరన్, నేను నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నీవేమో నీ కుమార్తె చనిపోయిందని, నీవైతే నీ కుమార్తె ఇలా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ కుమార్తె నా యొద్ద ఉంది చూడు అని దేవుని మహిమలో తన కుమార్తెను చూపించాడట. రెండోదిగా చెప్పాడు, నేను ఈ ప్రపంచానికి నేను ఒక ప్రవక్తగా చేయబోతున్నాను, ఈ యొక్క ప్రపంచానికి నిన్ను నేను అద్భుతమైనటువంటి ఒక అపోస్తలుడిగా చేయబోతున్నాను, నువ్వు నమ్మగలవా అని అన్నాడు. మనమైతే నమ్ముతామా అండి? ఆలోచించి, మనమైతే నమ్ముతామా? ఎలా సాధ్యపడుతుందండి మణిబాబు గారు? సాధ్యపడదండి. కూతురుని పోగొట్టుకొని యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఈ పరిస్థితుల్లో ఆయన సేవ చేస్తాడంటే ఇక జరగదండి, ఇక జరగదు. అప్పటికే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు డిజేఎస్ దినకరన్ గారు. ప్రభు మాటకు లోబడి ఆ యొక్క బ్యాంక్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చాడు.
తన కుమార్తె కొరకు ఏడవడం ఆపేశాడు. నశించిపోతున్న ప్రజల కోసం ఏడవడం ప్రారంభించాడు. మీరు తెలుసో కానీ ఒక్కొక్కసారి డీజే దినకరన్ గారికి వచ్చినటువంటి సభల్లో ప్రజలు ఎంతమంది అంటే 4 లక్షల మంది. చివరిసారిగా మీటింగ్లో తూతుకోట అయినటువంటి ప్రదేశంలో ఆయన మీటింగ్ పెడితే వచ్చిన జనం ఎంతంటే 7 లక్షల మంది వచ్చారు. 7 లక్షల మందికి స్వార్థ చెప్పాడండి దైవజనుడు. బిడా, మన పితరులందరూ గాయపరచబడే సేవ చేశారు. మన పితరులందరూ పోరాటాలు ఎదుర్కొని సేవ చేశారు. మన పితరులందరూ అనేకమైన అలజడుల మధ్య పోరాటాల మధ్య సేవ చేశారు. నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నేను దేవుడు ఈ ప్రపంచానికి కాదు, ఈ దేశానికి కాదు, ఈ రాష్ట్రానికి కాదు, దేవుడు ఒక పాత్రగా నేను చేయాలనుకుంటున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు నేను ఒక పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఈ మాట నువ్వు నమ్ము. దేవుడు ఒక పాత్రగా నేను చేయాలనుకుంటున్నాడు. డీజే దినకరన్ గారిని దేవుడు అలాగా వాడుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. డీజే దినకరన్ గారి యొక్క స్నేహితుడు పెరియన్ సుబ్రహ్మణ్యం, ఆయన తన స్నేహితుడు, ఇద్దరు మంచి స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. డీజే దినకరన్ గారిని ఎప్పుడు పెరియన్ సుబ్రహ్మణ్యం అనేవాడట. డీజే దినకరన్ నువ్వేం చేయగలుగుతావు ఇంక దేవుని కోసం అని అంటే, డీజే దినకరన్ ఒక మాట చెప్పాడట, నేను ఈ ప్రపంచాన్ని క్రీస్తు కొరకు సంపాదిస్తా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను ఈ దేశాన్ని ప్రభు కొరకు సంపాదిస్తా. నేను నశించిపోతున్న ప్రజలను నేను దేవుని కొరకు సంపాదిస్తానని తన స్వార్థ గురించి మాట్లాడడం ప్రారంభించాడండి. నీ కళ్ళతో నువ్వు చూసావు. ఒకవేళ ఇంకా డీజే దినకరన్ అర్థం కాకపోతే, ఆయన చేసిన పరిచయం నీకు అర్థం కాకపోతే, ఒకసారి నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళి డీజే దినకరన్ మీటింగ్స్ అని కొట్టు. ఆయన ఎంత లక్షల మంది ప్రజలు వచ్చారో నీకు అర్థమవుతుంది. ఒక బలహీనుని దేవుడు బలపరిచాడు. సత్యస్వరూపైన ఆత్మ అనగా డీజే దినకరన్ గారికి వచ్చినప్పుడు ఏ రీతికైతే ఆదరించాడో, అనేకులను ఆదరించడం ప్రారంభించాడో, అదే సత్యస్వరూపైన ఆత్మ ఈ పరిచర్య మీదకు దిగి వచ్చింది. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చింది. ఈ సేవలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చింది. ఈ సేవలో ఉన్న ప్రతి దైవజనుడి మీదకి దిగి వచ్చింది. ఈ సేవలో ఉన్న ప్రతి విశ్వాసం మీదకు దిగి వచ్చింది. మీరు ఆదరించబడ్డం చూస్తారు. దేవుని చేత ఆదరించబడ్డము ఒకవైపునైతే, నువ్వు అనేకులను ఆదరించడానికి దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా లేవనెత్తబోతున్నాడు. తల్లి ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదనని యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు సెలవిచ్చినట్టు ఈరోజు దేవుడు నిన్ను ఆదరించాలని కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. ప్రభువా, ఈరోజు నన్ను ఆదరించావయ్యా, నీ మాటలతో నన్ను దీవించావు. నీ కొరకు నీ ప్రశస్తమైన విలువైన మాటలతో నన్ను ఎంతగానో నువ్వు ఊరడించి చేసావు. అందుని బట్టి వందనాలు. నీ రక్తముతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి. ప్రభువా, నేను ఏమిచ్చినా నీ రుణము తీర్చలేను. ఈ సమయంలో ప్రభువా, నీ ఆదరణ చేత నీ ప్రజలందరూ నింపబడుదురుగాక. సత్యస్వరూపైన ఆత్మ ప్రజల మీదకు విడుదలవునుగాక. ఓ దేవుని యొక్క బోధ ద్వారా వచ్చిన ఆదరణ ఇప్పుడే ప్రజల మీదకు విడుదలవునుగాక. ప్రభు, వాక్శక్తి అనగా వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ఏ రీతిగా అయితే అన్య భాషలతో మాట్లాడారో, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆదరించబడుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో అనేకులను ఆదరించే వ్యక్తులుగా ఈ సంఘంలో ప్రతి ఒక్కరు ఉందురుగాక. ప్రభు, ఆ పేదలను, విధవరాలను, దిక్కులేని వాడులను, అలాగనే విడువబడినటువంటి అనాథలను ఆదరించే వ్యక్తులుగా ఈ పరిచర్యలో ప్రతి ఒక్కరు ఉందురుగాక. మీ సన్నిధి యొక్క ప్రశస్తమైన మహిమ ఈ మీరు ఉంచినందులకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం.